ఎన్నికల వేళ పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే పెండం దొరబాబు, అసెంబ్లీ సమన్వయకర్త వంగ గీత మధ్య వర్గపోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు సీఎం జగన్ పనిచేస్తుంటే పార్టీలోని వర్గ విభేదాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఎన్నికల్లో నియోజకవర్గ నేతలు అందరూ కలిసి పనిచేయాలని సీఎం జగన్ చెబుతున్నా నాయకులు మాత్రం పెడచెవిని పెడుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొరబాబు వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అందరి దృష్టి పిఠాపురం పైనే. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. ఈ అసెంబ్లీ ఎన్నికలో పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించారు. ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడించడమే లక్ష్యంగా అధికార వైసీపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను పిఠాపురం అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పెండం దొరబాబుకు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. దీంతో వైసీపీ తీరుపై ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఎన్నికలో వైసీపీ విజయం సాధిస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ పెండం దొరబాబుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో భరోసా ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత, ఎమ్మెల్యే పెండం దొరబాబు ఇప్పటికీ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. సమన్వయం లేదు సరికదా, వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు అందరి నియోజకవర్గంలో మోహరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వంగ గీత ఎమ్మెల్యే అనుచర గణాన్ని కలుపుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా జనసేన పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ శేషకుమారి వైసీపీలో చేరారు. ఈ చేరికకు సంబంధించి కనీస సమాచారం తనకు ఇవ్వటం లేదని దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దొరబాబును క్యాంప్ కార్యాలయానికి పిలిపించి సీఎం మాట్లాడారు. నియోజకవర్గంలో నేతల విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అదే సమయంలో వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగ గీత వ్యవహార శైలిపైన పెండం దొరబాబు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో గీత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన వర్గాన్ని పక్కన పెట్టారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన విషయాలను మర్చిపోయి కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే దొరబాబుకు సూచించారు సీఎం జగన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించాలని సీఎం జగన్ తో పాటు జిల్లా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. సీఎం జగన్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎంతవరకు ఫలిస్తాయనేది ప్రశ్నార్థకం. మరోవైపు వచ్చే ఎన్నికలో ప్రతి ఇంటికి అధికార పార్టీ ₹1,00,000 ఇచ్చినా తానే గెలిచి తీరుతానంటున్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన కూటమిలో టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అందరి మద్దతు పొందుతుంటే పిఠాపురం వైసీపీలోని విభేదాలు రచ్చకెక్కడం ఆ పార్టీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.